నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నారా? బాగున్నాను. నేను బాగున్నాను. డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేను కదా చెప్పాలి, అది యాంకర్స్ కున్న పేటెంట్స్ అవి. బట్ యూర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ఇందాక నేను చెప్తూనే ఉన్నాను, ఆన్ స్క్రీన్ కూడా చెప్పేస్తాను. చాలా డ్రెస్ చాలా నచ్చింది. థ్యాంక్ యూ. మా అత్తగారు పెట్టారు. చిన్న పిల్లలాగా ముద్దుగా ఉన్నారు. మా అత్తగారు పెట్టారు. థ్యాంక్ యూ అత్తయ్య గారు. జయప్రద గారు, చాలా రోజులు అయింది మీరు వచ్చి. చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి మాట్లాడుకోవాల్సినటువంటివి. నక్షత్రాల గురించి డివైడ్ చేస్తూ మీ రీసెర్చ్ లో మీరు చాలా మందిని అటు జ్యోతిష్యం చూపిస్తూ మీ దగ్గరకు వచ్చి రకరకాల సమస్యలతో వచ్చిన వాళ్ళని రీసెర్చ్ చేసిన తర్వాత చెప్తున్నటువంటి ఈ అనాలిసిస్ ఏదైతే ఉందో అది చాలా అక్యురేట్ గా వస్తూ ఉన్నాయి. అందుకే కమెంట్స్ లో కూడా మనం చూస్తే చాలా కరెక్ట్ గా చెప్తున్నారు అండి అని చెప్పేవే ఎక్కువగా ఉన్నాయి. దట్ మీన్స్ రీసెర్చ్ ఈస్ ప్లేయింగ్ అ మేజర్ రోల్ అని డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. చెయ్యాలన్న, ఎందుకంటే రీసెర్చ్ చేయకుండా ఏది చెప్పేయకూడదు. కరెక్ట్. చేస్తే దానికి ఒక అవగాహన పెరుగుతుంది. కరెక్ట్. ఇది చేయచ్చలేదనేసి. వాళ్ళ రోజు మన సొసైటీలో టైం అందరికి చాలా తక్కువగా ఉంది. ఏ విషయమైనా టైం లేదు, చేయలేము, టైం లేదు. దానికి అనాలిసిస్ చేస్తే ఇది చేయండి, పరిహారం బాగుంటుంది అని చెప్పేసి నా మెయిన్ గోల్ ఏంటంటే, ఒక మనిషి కష్టం తోస్తే ఆ కష్టం తీరే మార్గం కావాలి. కరెక్ట్. మనం ఏం చేసాం అనేది కాదు, ఫైనల్ గా వాళ్ళ కష్టం తీరిందా వాళ్ళు మర్చిపోతారు. అది ఆ విషయం మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. అందువల్ల నేను ప్రతిదీ రీసెర్చ్ చేయడం అలవాటు అయిపోయింది. ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నారండి రీసెర్చ్ లో? ఎన్నాళ్ళ నుంచి? నేను 20 years నుంచి, 20 ఏళ్ళ నుంచి ఈ రీసెర్చ్ నాది. ఒక విషయం జరిగింది అంటే ఆ విషయం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దేని వల్ల జరిగింది, అది అవగాహన లోపంటే వాళ్ళ పుట్టిన తేదీ వల్ల జరిగిందా, జాతకంలో ఉండేది యోగం వల్ల జరిగిందా, లేదా నక్షత్రం అలా ఉందా అనే లక్షణం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఏం లేదు, నేను చాలా చిన్నప్పుడు చాలా కష్టపడ్డాను. నాకు 13 years అప్పుడు మా మదర్ చనిపోయారు. సో అలా చనిపోవడం అనేది ఒక పెద్ద షాకింగ్ మా ఫ్యామిలీకి. ఎందుకంటే హ్యాపీగా హెల్దీ పర్సన్, ఎవరైనా హెల్త్ బాగాలేకపోతే చనిపోతే వేరు, హెల్దీగా ఉండే పర్సన్ ఆల్ ఆఫ్ సడన్ యాక్సిడెంట్ చనిపోయింది ఆవిడ. టక్కని ఒక కెనెడీ హోండా నడిపి ఆ బ్యాక్ వచ్చి చనిపోయింది ఆవిడ. సో అలా వెళ్ళిపోయినప్పుడు ఫ్యామిలీ అంతా చిన్న భిన్నం అయిపోతుంది, ఇంటి ఇల్లాలు లేకపోతే. సో అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి నేను చిన్నప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ, ఆడపిల్లలను కనుక మేము అన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. కొన్ని అమ్మ లేకపోతే ఎలా చూస్తే చుట్టుపక్కల అందరూ జాగ్రత్తగా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండాలని రిలేటివ్స్ కానీ వీళ్ళు కానీ మాట్లాడుతుంటే, ఆ జాగ్రత్తలు అంటే ఎందుకు చెప్తున్నారు, ఎందుకు ఉండాలి అని పెద్దవాళ్ళ దగ్గర పెరిగాం. బామ్మల దగ్గర వాళ్ళ దగ్గర ఎక్కువ చెప్పడం వల్ల కొన్ని రెమెడీస్ వాళ్ళు చెప్పినవన్నీ ఫాలో చేస్తే నిజంగా సైన్స్ ప్రకారంగా ఉంది, శాస్త్ర ప్రకారంగా ఉన్నాయి. ఇవి మనం ఫాలో అవ్వాలి. అంటే రీసెర్చ్ చేయాలి ఏ విషయాన్ని, ఎందుకు ఏమిటని ఇప్పుడు కొట్టి పడేస్తున్నా అలా కొట్టి పడేయకుండా ఓపిక్గా వినగలిగితే అవి మనకు బాగా ఉపయోగపడతాయి. అవి నాకు ఇవాళ జీవితానికి ఉపయోగపడ్డాయి. డెఫినెట్లీ మీరు చెప్పే ప్రెడిక్షన్స్ చాలా చాలా బ్యూటిఫుల్ గా మ్యాచ్ అవుతూ చాలా మంది కరెక్ట్ గా చెప్తున్నారు అండి అని మీ దగ్గరికి రావటం అనేది జరుగుతుంది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే పర్ఫెక్ట్ పర్సన్ తో చేస్తున్నాను ఫీలింగ్ ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇక ఈ రోజు మోస్ట్ వెల్కమ్. ఇక ఈ రోజు మన టాపిక్, కొన్ని నక్షత్రాలు ఉంటాయండి. కొంతమంది పిల్లలు, నక్షత్రాలు కాదు, కొంతమంది పిల్లల్ని చూస్తే తల్లిదండ్రుల్ని అపారంగా ప్రేమిస్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఎంత ముచ్చటగా అనిపిస్తుంది తల్లిదండ్రుల్ని వాళ్ళు ప్రేమించే విధానం కానీ, గౌరవించే విధానం కానీ. కొంతమంది పిల్లలు క్వైట్ ఆపోజిట్ గా అసలు లెక్క చేయకుండా, అవి చాలా బాధాకరం. అంటే ఇట్లా టూ డిఫరెంట్ గా ఉంటారు. కొంతమంది మధ్యస్థంగా కూడా ఉంటారు, పట్టించుకుంటున్నట్టే ఉంటారు, పట్టించుకోకుండా ఇట్లా. అసలు అపారంగా ప్రేమించాలి మా పిల్లలు మమ్మల్ని అని ఏ తల్లిదండ్రులు అనుకోవారు కదా? కదా, చచ్చి కంటుంది పిల్లల్ని తల్లి, ఖచ్చితంగా అనుకుంటుంది నా బిడ్డ నాకు ఎప్పటికీ నన్ను ప్రేమించాలి అని చెప్పి. ఏ నక్షత్రాల వాళ్ళు తల్లిదండ్రుల్ని బాగా ప్రేమిస్తారంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్ అండి మీ రీసెర్చ్ ప్రకారం? తప్పకుండా అంటే చాలా మంచి నక్షత్రాల వాళ్ళే వీళ్ళు. చాలా బాగా తల్లిదండ్రుల మాట దైవంతో సమానంగా భావించే వాళ్ళు వీళ్ళు. ఇంకోటి అంటే తల్లిదండ్రులు బాగా రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళు చెప్పిన విషయాలనే వాళ్ళు ఫాలో చేస్తారు. కొంతమంది అయితే అసలు జాతకాన్ని, పేరుని ఏమీ నమ్మరు. వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏం నేర్పించారో అదే నేర్చుకుని అదే తత్వంతో ముందుకెళ్లే వాళ్ళు ఉన్నారు. కష్టం వస్తుంది కదా అంటే మా అమ్మ నాన్న చేసినప్పుడు వాళ్ళు పడి ఉంటారు కష్టం. ఇప్పుడు నేను పడుతున్నా కష్టం నాకు, మనిషి అన్నాక కష్టం అనేది వస్తుంది. దానికోసం నేను మార్చడం ఎందుకు, అమ్మ నాన్న చెప్పింది మాట నేను దాటను. ఎంత బ్యూటిఫుల్ యాటిట్యూడ్ అండి, చాలా మంచి యాటిట్యూడ్. ఈ లక్షణాలు చాలా మందికి ఉన్నాయి. వాటిల్లో కొన్ని నక్షత్రాలు కంప్లీట్ గా ఫాలో అయ్యే నక్షత్రాల్లో
ఉన్నాయి. ఉన్నాయి. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 4 నక్షత్రాలు ఉన్నాయి. 4 నక్షత్రాలు. ఆ నక్షత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తప్పకుండా. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఆ నక్షత్రాలు ఎంత పవర్ఫుల్ నక్షత్రాలు అంటే అవి చాలా పవర్ఫుల్ ఎనర్జీ ఉన్న నక్షత్రాలు యాక్చువల్ చెప్పాలంటే. ఏ విషయాన్ని సాధించే పట్టుదల, స్వయశక్తిగా వాళ్ళకి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఈ పట్టుదల ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులు అంటే గౌరవం ఉంది. సో అందువల్ల ఇంకా బాగా షైన్ అయ్యే అవకాశం ఉంది. సో దాంట్లో మొదటి నక్షత్రం అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రం వాళ్ళు అమ్మ నాన్నని వాళ్ళ పెద్దవాళ్ళని అంటే వాళ్ళ ఇంట్లో ఒక గురువుగా భావించి వాళ్ళు కంపల్సరీగా ఫాలో అవుతారు. వాళ్ళు ఏం చెప్పినా అది ఫాలో అయిపోతారు. పొద్దున్నే లేచి గుడికి వెళ్ళి వెళ్ళు అన్న నీకు అన్ని పనులు అవుతాయని వాళ్ళ అమ్మ ఒకళ్ళు చెప్పింది వచ్చినప్పుడు అనురాధ నక్షత్రం అబ్బాయికి ఫిక్స్. అది ఎవరు ఏం చెప్పినా సరే, వైఫ్ ఒకళ్ళు ఏం చెప్పినా అది చేస్తారు. మళ్ళీ ఇది కొంచెం చేస్తాను. నువ్వు చెప్పింది నేను చేయను లేదు, చేస్తాను. కానీ మా అమ్మ చెప్పింది ఇది చిన్నప్పుడే, అది అలవాటు అయిపోయింది నాకు, నేను అది మార్చుకోలేను, దాన్ని అలాగే వెళ్తాను అని చెప్పేసి. సో వీళ్ళకి ఎప్పుడైతే తల్లిదండ్రులు గౌరవిస్తామో మన్ని గౌరవించే వాళ్ళే వస్తారు కదా. అంతే. ఖచ్చితంగా భార్యలు అలాగే ఉంటారు, అలాగే భర్తలు కూడా అలాగే ఉంటారు, అలా ప్రేమించేవాళ్ళు. కాకపోతే ఇప్పుడున్న సొసైటీలో కొంతమంది పట్టించుకోకుండా వెళ్లే అవగాహన ఉండి కొంతమంది లేరు. కానీ ఎంత బిజీ ఉన్నా సరే ఈ అనురాధ నక్షత్రాలు చేస్తారు. బ్యూటిఫుల్. అయితే నేను అబ్జర్వ్ చేసిందండి, అనురాధ నక్షత్రం వాళ్ళు చాలా కన్నింగ్ గా ఉంటారు, మీరు చెప్పింది రాంగ్ అది ఇదని కొంతమంది కమెంట్స్ పెట్టడం చూసాను. అనురాధ అంటే ఒక ఎంత డెఫినెట్ గా చాలా, నాకైతే చాలా ఇష్టం ఆ నక్షత్రం అంటే. ఎందుకంటే పెరియావాది అదే నక్షత్రం, అనూషమని చేస్తూ ఉంటారు తమిళలో వినటము, ఇవన్నీ తెలిసిన తర్వాత ఎంత గొప్ప నక్షత్రం. కానీ కమెంట్స్ చూస్తే ఇలా, మీరేం చెప్తారండి దీనికి? కామెంట్స్ అంటే ఏంటి లేదన్న, ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ అమ్మ నాన్న తప్ప వేరేది నమ్మరు, అందుకని కన్నింగ్ అనుకుంటారు. ఇప్పుడు ఈ హోమం చేయించండి సార్ ఇంత ఖర్చు అవుతుందని అనగానే వాళ్ళు ఏం ఆలోచిస్తారు, మా అమ్మ నాన్న ఎప్పుడైనా హోమాలు చేయించారా, ఇంట్లో కార్యక్రమాలు అవి చేయించారా, వాళ్ళంతా దేవుడు పూజ భక్తిగా చేశారు, సో నేను అదే చేస్తాను, నేను చేయనండి అంటారు. అప్పుడు అవతలకి ఏమనిపిస్తుంది, ఇంత కష్టం ఉన్నా సరే హోమం చేయించడం కష్టపడుతున్నారంటే మూర్ఖులనో లేకపోతే సార్ ఇంత దానం చేయండి సార్ అంటే, దానమా, అన్నదానం చేస్తాను సార్ అంటారు. సో దానం అనేది వీళ్ళు డబ్బులుగా ఏది ఇవ్వరు నాన్న, ఏ సరే అన్నం కావాలంటే పెడతారు, అర్ధరాత్రి పూట తలుపు కొట్టి అన్నం కావాలంటే వండి పెడతారు. వీళ్ళు షాపులు హోటల్ లేవండి ఎలా పెడతామని అనరు, కూర్చోండి సార్ తప్పకుండా మీకు ఆకలి తీరుస్తాం అని చెప్పి ఏదో ఒకటి చేసి పెడతారు. సో ఇలాంటి విషయాల్లో కన్నింగ్ అనిపించవచ్చు మరి ఎదుటి వాళ్ళకి. ఎందుకంటే ఆ క్షణానికి కావాల్సినప్పుడు అవసరమైన కావాల్సినప్పుడు ఇవ్వకపోతే అది వేరే అనుకుంటారు. వీళ్ళ ఉద్దేశంలో అన్నం పెట్టడమే పరబ్రహ్మ స్వరూపంగా వాళ్ళు భావిస్తారు, అది పెడదాం అనుకుంటారు. సో ఈ సాయం చేస్తారు. 10 రూపాయలు అడిగితే 3 రూపాయలు ఇస్తారు. వాళ్ళు పెద్దవాళ్ళు నేర్పించిన మాటలు ఇవన్నీ దాటకుండా ఉంటారు. సో అందువల్ల వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. కానీ అనురాధ నక్షత్రం. నెక్స్ట్ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఇది గురు నక్షత్రము, కుంభరాశిలో ఉంటుంది. సో ఎనర్జీస్ ఎలా పనిచేస్తాయి అంటే, వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే వాళ్ళ సొంత భార్య భర్తలు ఇద్దరులో ఒక భర్త గాని భార్యగా ఉంటే వాళ్ళ అమ్మ నాన్న కోసం వీళ్ళు వదిలేస్తారు కావాలంటే, కానీ వాళ్ళని వదలరు, అంత పవర్ఫుల్ గా పనిచేస్తారు. ఇప్పుడు అనురాధ నక్షత్రం వాళ్ళంటే 2 మేనేజ్ చేస్తారు, ఇటు భార్యని భర్తని మేనేజ్ చేయగలరు. వీళ్ళు అలా కాదు. చూడు నన్ను మా అమ్మ నాన్న నాకు ఫస్ట్ ఇంపార్టెంట్, తర్వాత నువ్వు ఇష్టమైతే ఉండలేదు పోనీ, ఈ కాలం పనికిరాదు, ఇది పనికిరాదు కదా. ఇప్పుడు మగవాడు ఎలా ఉంటే ఆడవాళ్ళు ఏమైపోతారు, ఆడవాళ్ళు ఒప్పుకోరు. సో అలాగే ఆడవాళ్ళు కూడా అంతే ఉన్నారు, మగవాళ్ళు వెళ్ళిపోతారు. సో ఈ కాలంలో ఇప్పుడు మన నక్షత్రం తల్లిదండ్రులు ప్రేమించే నక్షత్రాలు అంటే మనకి ఫుల్ కింద వాళ్ళు కామెంట్ పెడతారు, ఎవరిని చేయరండి వీళ్ళు మొండి వాళ్ళు, వీళ్ళు మహామూర్ఖులు అని. కానీ ప్రేమించే వాళ్ళు సేవ చేయడంలో వీళ్ళు మించిన వాళ్ళు ఉండరు. ఎంత సేవ చేస్తారో తల్లిదండ్రులకి. మంచంలో ఉంటే కూడా వాళ్ళు అసలు ఇంత కూడా అసహించుకోకుండా చేయగల శక్తి ఉన్న వాళ్ళు వీళ్ళు, ఈ నక్షత్రం వాళ్ళు. ఇప్పుడు మంచం మీద ఉంటే చాలా ఎంతటి వాళ్ళకైనా కొంచెం స్మెల్ వచ్చి వాళ్ళు బాధపడి అది చేయని వాళ్ళు ఉంటారు. వీళ్ళు అస్సలు ఏం పట్టించుకోరు. మా అమ్మ మా నాన్న ఎంత ముసలు అయిపోనండి, వాళ్ళు ఎంత ప్రాబ్లంలో ఉండేయండి, వాళ్ళు ఎంత అసలు చుట్టుపక్కల అందరికీ ఏ వచ్చినా సరే వీళ్ళు మాత్రం అనుకోరు, అంత పవర్ఫుల్ గా పనిచేస్తారు. అద్భుతమైన అది. సో వీళ్ళ సేవ చూడాలంటే వాళ్ళ మంచాలు ఉన్నప్పుడు బాగా చేస్తారు. రైట్. అంత మంచి వాళ్ళు. అది. నెక్స్ట్ వేరే నక్షత్రం అంటే ఈ నక్షత్రం కూడా బ్యాలెన్స్ ఉంటుంది. కాకపోతే ప్రేమిస్తారు, వాడు మనుషులను బాగానే ప్రేమిస్తారు. కానీ ఎక్కువగా మాట తల్లిదండ్రులు చెప్పింది మైండ్ లో పెట్టుకుంటారు, బయటకి ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయరు. కానీ వాళ్ళు చెప్పింది ఫాలో అవుతారు, ఆ తల్లిదండ్రులు మాత్రం చెప్తారు. సో వీళ్ళు విశాఖ నక్షత్రం. వాళ్ళు బయటకు చెప్పరు, ఎక్స్ప్రెస్ చేయరు. అంటే ఎక్స్ప్రెస్ చేసి ఎక్కడ తెలిసిపోతుంది అని చెప్పి ఎక్కడ తల్లిదండ్రులు ఏమైనా గర్వంగా తీసుకుంటారేమో అనుకుంటారో, లేకపోతే తల్లిదండ్రులు తెలియకూడదు అనుకోరు. తల్లిదండ్రులని మామూలుగా కాదు ప్రేమించడం అంటే, ఇక మనసులో చాలా గుడి కట్టేసి పూజ చేసుకుంటారు వాళ్ళు. కానీ బయటకు మాత్రం ఇంత కూడా ఎక్స్ప్రెస్ చేయరు. వైఫ్ దగ్గర కానీ హస్బెండ్ దగ్గర కానీ. అదే హస్బెండ్ అయితే వైఫ్, వైఫ్ అయితే హస్బెండ్. వీళ్ళు 4వ నక్షత్రం రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం. వీళ్ళు ఎక్కువ
తల్లిని ఎక్కువ ప్రేమిస్తారు తండ్రి కంటే. ఎందుకు రీజన్ అంటే చంద్రుడి నక్షత్రం అనో లేకపోతే వాళ్ళకి ఆ ఎనర్జీస్ పనిచేస్తుంది. తండ్రి కంటే ఎక్కువ తల్లితో ఎక్కువ అటాచ్మెంట్ వీళ్ళు. తల్లి ఏం చెప్పినా దాన్ని నో అని చెప్పలేరు, అంటే అంత మొహమాటం. ఒకవేళ రాంగ్ చెప్పినా సరే సరే అమ్మా అని చెప్పేసి అంటారు. ఎందుకంటే అది నా వల్ల కాలేదమ్మా, నేను చేస్తాను, నువ్వు ఎలా అనుకుంటున్నావు అమ్మా అని అడగరు. క్వశ్చన్ వేయకుండా చేసే పని ఎవరంటే రోహిణి నక్షత్రం వాళ్ళు, అబ్బాయిలు మెయిన్. అంటే అమ్మాయిల్లో కొంతమంది మళ్ళీ తండ్రికి తల్లికి సపోర్ట్ చేస్తారు, తల్లిదండ్రులు ప్రేమించే నక్షత్రాలు. అబ్బాయిలు మాత్రం తల్లికే కంప్లీట్ గా. సో వాళ్ళ నాన్న ఎంత మంచివాడైనా అవ్వండి, కానీ వాళ్ళ అమ్మకి కొంచెం ఒక రవ్వ వాళ్ళ అమ్మకి ఇస్తారు ప్రయారిటీ. వీళ్ళు అమ్మాయిలు అయితే బ్యాలెన్స్ చేస్తారు, తల్లిదండ్రులు ఇద్దరిని ప్రేమిస్తారు. అంటే తల్లిదండ్రులు ప్రేమించే నక్షత్రాలు ఈ 4 నక్షత్రాలు. సో తల్లిని తండ్రిని సమానంగా ప్రేమించే నక్షత్రాలు ఇవి. వీటిల్లో ఒక్క నక్షత్రం మాత్రమే, రోహిణి నక్షత్రం మాత్రమే తల్లి మీద కొంచెం మక్కువ ఉంటుంది. సో నా అనాలిసిస్ లో ఏంటంటే చంద్ర నక్షత్రం కదా, అందుకని వాళ్ళకి తల్లితో అటాచ్మెంట్ అలా అబ్బాయిలకి అలా అనిపించిందేమో అనుకుంటున్నా. అమ్మాయిలు అయితే 2 బ్యాలెన్స్ చేసేస్తారు. అది ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి పేరెంట్స్, రైట్. సెకండ్ ప్రయారిటీ బెటర్ ఆఫ్ కానీ లేకపోతే ఇంకెవరైనా పిల్లలు కానీ ఎవరైనా కానివ్వండి. ఎవరైనా పిల్లల తర్వాత సర్వస్వం అనుకుంటారు పిల్లలు పుట్టాక. వీళ్ళు అలా కాదు, తల్లిదండ్రుల తర్వాత పిల్లలైనా భార్య అయినా అలాగే భర్త అయినా పిల్లలైనా. తెలియజేయండి మీకు ఎలా అనిపించిందో వీడియో. సూపర్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ తప్పకుండా కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రి.